శ్రీరాముడు జన్మించినప్పుడు ఆకాశంలో జరిగిన ఆ దివ్య సంఘటన తెలుసా? ఈ కథను శ్రీరామనవమి రోజున వింటే అపారమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఒకప్పుడు భూమి అంతా అధర్మంతో నిండిపోయింది. రాక్షసుల అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోయాయి. ప్రజలు భయంతో జీవించలేని స్థితి వచ్చింది. రావణుడు అనే రాక్షస రాజు తన తపస్సుతో అపారమైన శక్తిని సంపాదించి లోకాలను వేధించడం ప్రారంభించాడు. దేవతలు ఎంత ప్రయత్నించినా అతన్ని ఓడించలేకపోయారు. ఇప్పుడు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ప్రభు, లోకాలను రక్షించండి అని వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: నేను భూమిపై మానవుడిగా అవతరిస్తాను. ధర్మాన్ని స్థాపించి రాక్షసులను సంహరిస్తాను. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం బాధపడుతున్నాడు. వశిష్ఠ మహర్షి సలహా మేరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. యజ్ఞం ముగిసిన తరువాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసం ఇచ్చాడు. ఇది మీ భార్యలకు ఇవ్వండి అని చెప్పాడు. ఆ పాయసాన్ని తిన్న తరువాత కాలం గడిచింది. చైత్రమాస శుక్లపక్ష నవమి తిథి మధ్యాహ్న సమయంలో సరిగ్గా సూర్యుడు తలపై ఉన్నప్పుడు అప్పుడు అయోధ్యలో ఒక అద్భుతం జరిగింది. కౌసల్యాదేవి గర్భం నుంచి స్వయంగా శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. శ్రీరాముడు జన్మించిన క్షణంలో దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. గంధర్వులు గానం చేశారు. ఆకాశమంతా దివ్య కాంతితో ప్రకాశించింది. గాలి సుగంధంగా మారింది. పక్షులు మధురంగా కూసాయి. ప్రపంచం అంతా ఆనందంతో నిండిపోయింది. అయోధ్య నగరం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. దశరథ మహారాజు తన కుమారుడిని చూసి ఆనందంతో కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. ఇది నా పుత్రుడు కాదు, దైవ ప్రసాదం అని భావించాడు. శ్రీరాముడు చిన్నప్పటి నుంచే ధర్మం, సత్యం, వినయం కలిగిన వాడిగా ఎదిగాడు. ఫలశ్రుతి పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్రీరామ జన్మ కథను శ్రీరామ నవమి రోజున వినేవారు లేదా వినిపించేవారు వారి జీవితంలో ఉన్న కష్టాలు తగ్గుతాయి. ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతుంది. పాపాలు క్షీణిస్తాయి. శ్రీరాముని కటాక్షం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మధ్యాహ్న సమయంలో శ్రీరామ జయం అని పిలిస్తే 100 రెట్ల ఫలం లభిస్తుంది అని విశ్వాసం. ఈ పవిత్రమైన శ్రీరామ జన్మ కథను భక్తితో వినండి మరియు కుటుంబ సభ్యులకు కూడా వినిపించండి. శ్రీరాముడి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కథలు మరెన్నో వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నేరుగా వస్తాయి. మరొక స్టోరీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.